ఓటర్లు నమ్మాలంటే ఇది ఒక్కటే దారి. నమ్మాలంటే పని చేయాలి. నువ్వేడే చేస్తావా గెలిచిన తర్వాత అంటే ఇప్పుడే చేస్తా భయ్, నేను ఇప్పుడే చేస్తా, మొర పోయించాలన్నా, సీసీ రోడ్ వేయించాలన్నా, ఇంకేమన్నా చేయాలన్నా ఇప్పుడే చేస్తా, నేను ఎలక్షన్ల తర్వాత ఎందుకు కానీ ఇప్పుడే చేసి పడేస్తున్నారట. ఇక కొన్ని కుల సంఘాలు అయితే ఇక మా మధ్యలో కూర్చోబెడుతున్నారు, నువ్వు ఎంత ఇస్తావో చెప్పు, సింపుల్. ఇవన్నీ కుదరవు, నువ్వు తర్వాత మాకు దొరకవది కాదు. ఇక ఇప్పుడు మా గుడికి ఎంత ఇస్తావు, మా కాలనీకి ఎంత ఇస్తావు, మా కమ్యూనిటీ హాల్కి ఎంత ఇస్తావు, ఈ రకమైన బేరాలు నడుస్తూ ఉన్నాయి. లేదన్నా నేను ఎలక్షన్ అయిపోయి గెలవంగా తెల్లారి నుంచే పని స్టార్ట్ చేసి, అమ్మో నిన్నోడు నమ్ముతాడా బాబు, నిన్ను నమ్మేంత సినిమా లేదు, మాకేమున్నా ముందే కావాలంటే ఇగో ఇట్లాంటి పనులన్నీ జరుగుతున్నాయట కొన్ని. అంటే ఎలక్షన్ అంటే ఏమైపోయింది చూడండి, మంచి అభ్యర్థిని ఎన్నుకొని ఒకవేళ పని చేయకపోతే గల్లాబట్టి అడిగి నిలదీసి పని చేయించుకోవాలి, అట్లాంటి సిచ్యువేషన్ ఉండాలి. కానీ నమ్మకం లేదు జనాలకి. కానీ అసలు నిలబెట్టి అడగాల్సింది జనాలే కదా. మరి జనాలే ఇక్కడ వెనక్కి తగ్గి ఏదో ముందు ఇచ్చే తాయిలాలకి అలవాటు పడి మనం ఓట్లు వేస్తూ ఉన్నాం. మరి గెలిచిన తర్వాత మనమే డిసైడ్ అవుతున్నాం ఇక వాడు చేయడు పని అని. చేయించాల్సిన మనమే, నిలబడి అడగాల్సిన మనమే ముందే డిసైడ్ అయిపోతున్నాం వాడు పని చేయడు గెలిచిన తర్వాత అని. మరి రాజకీయ వ్యవస్థ ఇట్లనే కొనసాగితే ఇక రేపు డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, మన పిల్లల భవిష్యత్ ఏమవుతుంది ఆలోచించాలా. ఒక రకంగా చెప్పాలంటే దారుణమే ఇదంతా. రేపు పొద్దున పని చేయలేదనుకో, ఆయన ఏమంటాడు, ఏడు నుంచి నడుస్తున్నావురా నువ్వు, నేను వేసిన రోడ్డు మించి నడుస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు ఆ పని కాలేదు, ఈ పని కాలేదు పో అని అంటాడు. అప్పుడు నువ్వు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. కోతులు పట్టించి మొరం బోయించి పోటీలో మాజీ మంత్రి తండ్రి అట. ఎవరా మాజీ మంత్రి? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి పోటీలో నిలవడంతో ఇక్కడ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయట. తండ్రికి మద్దతుగా జగదీష్ రెడ్డి ప్రచారం చేస్తున్నట. ఎక్కడిది? సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జగదీష్ రెడ్డి తండ్రి పోటీ చేస్తున్నట.